ఇక్కడ మీరు చూస్తున్నది బ్లౌజ్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్. ఈ బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్లో వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే కటింగ్ అయితే చేస్తూ ఉన్నాము. ఇందులో ఉన్నటువంటి హ్యాండ్స్ పార్ట్ వచ్చేసి ముందుగా అయితే నేనైతే సపరేట్ అయితే తీసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మీకు నేను ఓన్లీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి సంబంధించింది లైనింగ్ బ్లౌజ్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, అదే విధంగా మనకు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలి, అది కూడా క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియో అయితే మీకు క్లియర్గా అయితే కనుక చూపించేస్తానమాట. ఈ వీడియో కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఒకసారి చూస్తే చాలండి, ఇట్లే కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా నేర్చేసుకోవచ్చు. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మొత్తం వీడియో అంతా కూడా చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగవేణి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకైతే కనుక ఆ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, అది కూడా మనం మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఎక్కడే కానీ టేప్ అనేది యూస్ చేయకుండా మెజర్మెంట్ బ్లౌజ్ తోటి నేనైతే కటింగ్ అయితే ఇక్కడ చూపించబోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుందన్నమాట. ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్కు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేసుకోవడానికి నాకు ఇచ్చినటువంటి లైనింగ్ అనమాట 80 సెంటీమీటర్స్ అయితే ఇచ్చేసారనమాట. ఇక్కడ వచ్చేసి 80 సెంటీమీటర్స్ చూడండి ఎలా అయితే ఉందో. మొత్తం అంతా కూడా ఇలా డబల్ ఫోల్డింగ్ అంతా వేసుకున్న తర్వాత కింది వైపున మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను చూడండి, ఇదే విధంగా స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా లైన్తో డ్రా చేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ ఏదైతే ఉందో ఈ బ్లౌజ్ యొక్క నడుము లూజ్ ఆధారంగా బ్లౌజ్ కటింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు అన్నీ కూడా క్లియర్గా అయితే కనుక నేనైతే వివరించేస్తాను. ఈ విధంగా బ్లౌజ్ మొత్తం కూడా 4 మడతల్లో ఈ విధంగా మర్చుకొని ఇక్కడ ఖర్చుతో కూడా కలిపి బ్లౌజ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. అంటే ఈ బ్లౌజ్ కంటే కూడా 2 ఇంచెస్ అనేది మనకు లూజ్ అనేది కావాలని చెప్పారు, బ్లౌజ్ కొంచెం టైట్ ఉందని చెప్పేసి. దానికోసం వచ్చేసి మనము ఖర్చుతో కూడా కలిపి ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే ఇచ్చేసాము. అలాగే 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచెస్ వచ్చేసి నడుం దగ్గర ఏవైతే మనం టక్స్ అయితే ఇస్తామో ఆ టక్స్ కోసం వచ్చేసి 1/2 ఇంచెస్ వచ్చేసి మార్కు కూడా వేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు నడుం లూజు, ఎగ్జాక్ట్ లూజు, అలాగే మనకు ఖర్చు కోసం, నడుం పట్టి కోసం, నడుము దగ్గర టక్స్ పడతాం కదా, టక్స్ కోసం మొత్తం కొలత అయితే ఇక్కడ తీసేసుకున్నాం అనమాట. ఇలా అంతా తీసుకున్న తర్వాత బ్లౌజ్ మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అయితే వేసుకొని కింద వైపు ఎక్కడైతే లైన్ అయితే డ్రా చేసామో అక్కడి నుంచి షోల్డర్ వైపు అంటే బ్లౌజ్ యొక్క పొడవు అనేది ఈ విధంగా ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది ఒకటైతే ఇచ్చేసుకోవాలి. అలాగే నడుము దగ్గర నుంచి చంక జాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి కూడా ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఎక్కడైతే మనకు జాయింట్ ఉంటుందో జాయింట్ కంటే 1/2 ఇంచు పై వరకు వచ్చేలాగా ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇక్కడ మొత్తం అంతా కూడా బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ ప్రకారమే బ్లౌజ్ అంతా కూడా ఉంటుందన్నమాట. అలాగే ఫ్రంట్ నెక్, అదేవిధంగా షోల్డర్, ఇవంతా కూడా మనకు కరెక్ట్ మార్కింగ్ అనేది ఇచ్చేసుకోవాలి. అంటే బ్లౌజ్ నెక్ పార్ట్ మార్కింగ్, షోల్డర్ పాయింట్ మార్కింగ్, అదేవిధంగా షోల్డర్ జాయింట్ కోసం వచ్చేసి 1/2 ఇంచ్ అనేది పై వరకు అయితే మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. అలాగే మనకు నెక్ సైడు, షోల్డర్ సైడు కటింగ్ కోసం, స్టిచ్చింగ్ కోసం అనేది ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని ఇదంతా మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ అయితే డ్రా అయితే చేసేసుకోవాలి. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుందనే అనుకుంటూ ఉన్నాను. ఇలా అంతా కూడా స్కేల్ తీసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఆమ్డోమ్ దగ్గర మనకు కరువు తీసుకుంటాం కదా, అక్కడ వచ్చేసి 1.5 వరకు అయితే కనుక మూల లైన్ అయితే డ్రా చేసుకొని ఆ మూల టచ్ అయ్యే విధంగా కరువు స్కేల్ పెట్టేసి ఇలా రౌండ్ అయితే లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న విధంగా ఇలా అయితే డ్రా అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు బ్లౌజ్ యొక్క పొడవు, షోల్డర్ లూజు, అలాగే ఆమ్ డౌను, సైడ్ జాయింట్ ఇవంతా వచ్చేసాయి కదా. అదేవిధంగా బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ నెక్ ఎక్కడైతే లైన్ అయితే డ్రా చేసామో అక్కడ నుంచి ఎగ్జాక్ట్ మార్కింగ్ 1/2 ఇంచు పైకి నెక్కు మార్కింగ్ అయితే ఇచ్చేసి మొత్తం షోల్డర్ దగ్గర నుంచి నెక్ దగ్గర ఎక్కడైతే మనం లైన్ డ్రా చేసామో అక్కడి వరకు అయితే కనుక ఒక బాక్స్ లాగా లైన్ అయితే డ్రా అయితే చేసేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ అనేది డ్రా అయితే చేయడం లేదనమాట. అదేవిధంగా నడుం దగ్గర టక్స్ కోసం వచ్చేసి ఇక్కడ
ఈ విధంగా మీకు ఇక్కడ లైన్ అయితే డ్రా అయితే వేసి చూపిస్తూ ఉన్నాను. టోటల్ వచ్చేసి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది ఈ విధంగా అయితే రెడీ అయితే అయిపోయిందనమాట. ఇందులో వచ్చేసి మనకు క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే తీసుకోవాలి కాబట్టి ఈ బ్యాక్ పార్ట్లోనే ఫ్రంట్ పార్ట్ కొలత కూడా ఎలా తీసుకోవాలో కూడా ఇక్కడ మీకు చూపించేస్తాను. ఫ్రంట్ పార్ట్ కొలత కోసం షోల్డర్ దగ్గర నుంచి ఎక్కడైతే షోల్డర్ జాయింట్ ఉంటుందో ఆ జాయింట్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ ఎక్కడికైతే ఉంటుందో అక్కడ నుంచి పావించి పైకి ఉండేలాగా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని, అలాగే మనకు ఫస్ట్ హుక్స్ దగ్గర నుంచి మూడో హుక్స్ దగ్గర క్రాస్ బెల్ట్ జాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక మార్కింగ్, అలాగే మెయిన్ మనకు షేప్ డాట్ ఉంటుంది కదా, ఈ షేప్ డాట్ చూడండి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి షేప్ డాట్ దగ్గరికి కరెక్ట్ మార్కింగ్, మళ్ళీ అలాగే ఎక్స్ట్రా మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. అదేవిధంగా మనకు సైడ్ క్రాస్ బెల్ట్ జాయింట్ ఏదైతే ఉంటుందో సైడ్ జాయింట్లో అక్కడ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ మార్కింగ్, అలాగే పావించి డౌన్కి మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఎక్కడి నుంచి అయితే మనం క్రాస్ బెల్ట్ మూడో హుక్స్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ దగ్గర నుంచి ఇచ్చేసాము అక్కడ నుంచి ఇదంతా కూడా రౌండ్గా 3 మార్కింగ్స్ అన్నీ కలుపుతూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇందులో చూడండి బ్యాక్ పార్ట్ కొలత వచ్చేసింది, అలాగే ఫ్రంట్ పార్ట్ కొలత వచ్చేసింది, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇవంతా కూడా మనకు షోల్డర్తో పాటు అన్నీ కూడా కొలతలని ఒక బ్యాక్ పార్ట్లోనే వచ్చేసాయి అనమాట. ఇందులో వచ్చేసి మనం నెక్ అనేది ఎక్కడ కూడా కట్ చేయకుండా షోల్డరు అలాగే ఆర్మ్ డౌన్ సైడ్స్ మాత్రమే కటింగ్ అయితే చేసేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా 1-2 సార్లు ఈ విధంగా ట్రై చేశారంటే బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చేసుకుంటారు. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ అన్నీ కూడా కటింగ్ అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా క్రాస్ కటింగ్ బ్లౌజ్లో వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడైతే చూసేద్దాం. ఇక్కడ మీకు ముందుగా నేను బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా నేను ఎక్కడైతే చూపిస్తూ ఉన్నానో ఇలా అంతా కూడా పెట్టేసి లైన్ అంతా కూడా డ్రా అయితే చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ అర్థమవుతుందని అనుకుంటూ ఉన్నాను. చూసారా, ఆమ్ డౌన్ కావచ్చు, బ్లౌజ్ యొక్క పొడవు కావచ్చు, ఇవంతా కూడా మార్కింగ్ అయితే ఇచ్చేసాము. అలాగే క్రాస్ బెల్ట్ దగ్గర మనం ఎక్కడైతే మార్కింగ్ అయితే ఇచ్చామో ఇవంతా కూడా మార్కింగ్ అయితే ఇచ్చేసాలన్నమాట. అలాగే నెక్ చూసారా, ఇక్కడ నెక్ ఇద్దాం అనుకున్న తలకి మార్కింగ్కు క్లాత్ అనేది నాకు అక్కడ అడ్జస్ట్ అవ్వలేదన్నమాట. పొరపాటును కూడా ఈ విధంగా మీరు మాత్రం చేయొద్దండి. ఇలా చూసుకున్న తర్వాత ఈ క్లాత్ నెక్ దగ్గర మనకు జాయింట్ లేకుండా క్లాత్ అడ్జస్ట్ చేసుకొని మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇక్కడ అడ్జస్ట్ చూడండి, కాకపోతే 1 ఇంచ్ అనేది మనకు ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోవాల్సి వస్తుందన్నమాట. మొత్తం అదే కొలతలో కొంచెం మనకు ఒక 1 ఇంచ్ వరకు అయితే కనుక అడ్జస్ట్ అయితే చేసుకున్నాం, ఎక్కడ కూడా జాయింట్స్ లేకుండా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎలా అయితే మార్కింగ్ అయితే ఇచ్చేసానో, అలాగే ఫ్రంట్ నెక్ మనం ఎలా అయితే డ్రా చేసామో అదే విధంగా ఈ క్రాస్ కటింగ్లో కూడా ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి అదే విధంగా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు టోటల్ చూడండి, ఫ్రంట్ నెక్ వచ్చేసింది, అలాగే షోల్డర్ వచ్చేసింది. ఇందులో వచ్చేసి చిన్న మార్పు చంకకు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్లో ఈ విధంగా చంక తీసుకున్నాం. ఇందులో ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి 1/2 ఇంచు లోతు అయితే ఇలా ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ విధంగా లోతు కూడా తీసేసుకోవాలి. టోటల్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అంతా కూడా ఇక్కడైతే వచ్చేసింది అనమాట. దీని ప్రకారం ఇప్పుడు కటింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారా, ఒక బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ కొలత చిన్న మార్పు చేసుకున్నామంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా అయితే కనుక కటింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా లైనింగ్ పీసెస్ అనేది కటింగ్ అయితే చేసేసుకున్నాం కదా, వీటి ఆధారంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడైతే మీకైతే చూపించేస్తాను. ముందుగా అయితే కనుక నేను బ్యాక్ పార్ట్లో నెక్ అనేది కట్ చేయలేదు కదా, ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి వీళ్ళకి వచ్చేసి వీ నెక్ అయితే కావాలని చెప్పారు. దానికోసం మనకు నచ్చిన షేప్లో వచ్చేసి వీ నెక్ అనే కావచ్చు, రౌండ్ కావచ్చు, స్టార్ నెక్ కావచ్చు, ఏదైనా సరే మనకు నచ్చిన షేప్లో వెడల్పు పొడవు కూడా చూసుకొని నెక్ అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే నాకు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం ఈ విధంగా అయితే బ్లౌజ్ యొక్క నెక్ అనేది కట్ చేసుకున్నాను. దీంతో నాకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది రెడీ అయితే అయిపోయింది. దీని ఆధారంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కనుక ఎలా ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోవాలో ఇక్కడైతే చూపించేస్తానమాట. ఇక్కడ నేను తీసుకున్నటువంటి మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇందులో హ్యాండ్స్కి సంబంధించిన క్లాత్ వచ్చేసి నేను ముందుగా సపరేట్ అయితే చేసి పెట్టేశాను, హ్యాండ్స్ అయితే కట్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఓన్లీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఇక్కడ మీకు నేను కటింగ్ అయితే చూపిస్తూ ఉన్నాను. ఇలా ఫోల్డింగ్ వచ్చేసి చూడండి, క్లోజ్లో ఉన్నది నా వైపు ఉంది,
ఓపెన్లోనే నాకు అవతల వైపు అయితే ఉందన్నమాట. ఇలా ఉన్నప్పుడు మనమైతే కనుక బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా తీసుకోవాలనేది ఇక్కడ మీకు క్లియర్గా అయితే కనుక అర్థమైతే అవుతుందన్నమాట. ఇక్కడ ఈ క్లాత్ని చూడండి, ముందుగా బ్యాక్ పార్ట్ అయితే కనుక పెట్టేస్తాను. ఇందులో వచ్చేసి క్రాస్ కటింగ్ వచ్చేసి ఏ విధంగా క్లాత్ అనేది పెట్టుకోవాలో ఇక్కడైతే చూసేసండి. ఇలా అయితే కనుక క్లాత్ అనేది క్రాస్ కటింగ్ కోసం ఈ విధంగా సెట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద. ఇప్పుడు ఇలా సెట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మనం రౌండ్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. చూసారా, ఇలా కటింగ్ చేసుకునేటప్పుడు కూడా చుట్టూ కూడా పావించి ఎక్స్ట్రా ఉండేలాగా, మెయిన్ ఫ్యాబ్రిక్ వరకు పావించి ఎక్స్ట్రా ఉండేలాగా చుట్టూ కూడా చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు ఒక్కొక్కసారి మందంగా ఇస్తారు, ఒక్కొక్కసారి పలుచగా ఇస్తారనమాట. మందంగా ఇచ్చినప్పుడు ఓకే అండి, కటింగ్ ఎలా చేసుకున్నా స్టిచ్చింగ్ చేసేటప్పుడు సరిపోతుంది. అదే పలుచగా ఇచ్చినప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు వచ్చేసి క్లాత్ అనేది సాగుతూ ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. అటువంటి వాళ్ళకొచ్చేసి పలుచగున్న క్లాత్ ఎప్పుడు కూడా లైనింగ్ కంటే కూడా పావించి ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు వాళ్ళకు చాలా అంటే చాలా ఈజీగా అయితే ఇంకా స్టిచ్చింగ్ అనేది చేసుకోగలరు. చూసారా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా నేను మెయిన్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఈ మిగిలిన క్లాత్లు అన్నింటిలో కూడా మనకు క్రాస్ బెల్ట్స్, అలాగే ఉక్స్ పట్టీ, కాజా పట్టీలు, మెడ పట్టీలకి అన్నిటి కూడా ఈ క్లాత్ అనేది అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో అయితే చూసేసారు కదా. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.